అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ ట్రింగ్ ట్రింగ్ అన్న కాలింగ్ బెల్ సౌండ్కి ఉలిక్కిపడి లేచి కూర్చుంది వందన. ఇక ఆగకుండా మోగుతున్న సౌండ్కి పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఏయ్, ఎంతసేపే డోర్ తీయడానికి అంటూ అరుస్తూ లోపలికొచ్చాడు సుమన్. క్షమించండి, నిద్ర పట్టేసింది. నేను వస్తానని తెలుసు కదా, అయినా నిద్రపోతున్నావా? నేను వచ్చే వరకు ఆగలేవా అంటూ అరిచాడు. క్షమించండి అంటూ తల కిందకి దించింది. చేసిందంతా చేసి క్షమించు అంటే సరిపోతుందా? ఆఫీస్లో నేను తాపీగా పడుకొని రావట్లేదు, చెమటోడ్చి కష్టపడి వస్తున్నాను. ఇంట్లో ఉన్నదానికి నీకేం తెలుస్తుంది? ఆఫీస్లో పనులు తేరగా తినడం పడుకోవడం తప్ప అంటూ అరుస్తూ ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోయాడు. భర్త మాటలకి ఏడుస్తూ కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఇక సుమన్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కోపంగా సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి అప్పుడే కాఫీ తీసుకొచ్చిన వందన చేతుల నుండి కాఫీ తీసుకుంటూ సీరియస్గా తాగుతూ, ఈరోజు ఎన్ని గంటలు పడుకున్నావు? ఎన్ని గంటలు మీ అమ్మ వాళ్ళతో ముచ్చట్లు పెట్టావు అన్నాడు వెటకారంగా. అదేంటండి అలా అంటారు? మీకోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే పడుకున్నాను, మీరు వచ్చేశారు. అమ్మ వాళ్ళతో అస్సలే మాట్లాడలేదండి. అచ్చా, నువ్వు చెబితే నేను నమ్మేసేయాలా? అస్సలు నమ్మను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూశాడు. ఆమె చెప్పినట్లుగానే కాల్ లిస్ట్ ఖాళీగా కనిపించడంతో, తిడతానని డిలీట్ చేశావేమో, నేనేమైనా చూసొచ్చానా అంటూ ఆమెను కించపరుస్తుంటే బాధగా చూసింది. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. నేను నిజంగానే ఈరోజు ఎవరితో మాట్లాడలేదు. సర్లే, ఆ ఏడుపు మొహం మార్చు, చూడలేక చేస్తున్నా అంటూ ఇక నైట్ డిన్నర్ చేసేసి నిద్రకి ఉపక్రమించారు. అటువైపు తిరిగి పడుకున్న వందనని చూసి, ఏంటి, నేను నిన్ను ముట్టుకోవడం కూడా నచ్చలేదా? అలా పడుకుంటున్నావు? అయ్యో అది కాదండి. ఏది కాదు? నేను ముట్టుకోవడం కూడా నీకు ఇష్టం లేదనుకుంటా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నా మనసులో మీరు తప్ప ఎవరూ లేరండి. ఇంకోసారి అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అనింది ఉక్రోషంగా. అబ్బో, ఈ కోపాలకేం తక్కువ లేదు అంటూ ఆమె మీదకి చేరిపోయాడు. ఆమె ఇష్టంతో పని లేకుండా హార్డ్గా ఆమెను సొంతం చేసుకుంటుంటే నొప్పితో కళ్ళ వెంట నీరు బెడ్ లోపలికి ఇంకిపోతున్నాయి. ఇక అలా రోజులు కరిగిపోతున్నాయి. భర్త ప్రవర్తనతో చాలా విసిగిపోయింది వందన. ఏం చేయాలో ఆమెకు తోచట్లేదు. భర్తని ఎలా మార్చుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. అలా ఒకరోజు కూరగాయలు అయిపోయాయని భర్తకి కాల్ చేసి వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ పట్టుకురమ్మని చెప్పింది. నాకేం పని పాట లేదనుకుంటున్నావా? నీకు కూరగాయలు తెస్తా కూర్చోవాలా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఖాళీగా కూర్చోవడమేగా, వెళ్ళి నువ్వే తెచ్చుకో అని చెప్పి విసురుగా కాల్ కట్ చేశాడు. ఇక భర్త ప్రవర్తన మామూలేగా అనుకొని తనే మార్కెట్కి వెళ్ళింది. ఇక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తుండగా సడన్గా బైక్ ఆమె మీదకి దూసుకొచ్చింది. ఉలిక్కిపడి కూరగాయల బ్యాగ్ని అలాగే వదిలేసింది. అయ్యో సారీ అండి అని బైక్ దిగి ఆమె ముందుకొచ్చాడు ఒక యువకుడు. అతని మాటలకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది వందన. కింద పడ్డ కూరగాయలని బ్యాగ్లో ఎత్తుతూ కనిపించాడు. సారీ అండి, చూసుకోలేదు అంటూ ఆ బ్యాగ్ని ఆమె చేతిలో పెడుతూ అంటుంటే, పర్వాలేదండి అనింది నవ్వుతూ. సరే కానీ మీరు ఎటు వెళ్ళాలి? మీకెందుకు అనింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఇంత ట్రాఫిక్లో ఎలా నడుచుకుంటూ వెళ్తారు? నడవడం అంత సేఫ్ కాదు. పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంటే, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఇంత ట్రాఫిక్లో ఇలా వెళ్ళడం మంచిది కాదు. నా బైక్ ఎక్కండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను. నా మాట వినండి. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి అంటుంటే చుట్టూ చూసింది. నిజంగానే చాలా ట్రాఫిక్ ఉంది. ఇక తప్పక అతని బైక్ ఎక్కాల్సి వచ్చింది. టైంకి వెళ్ళకపోతే ఆయన వస్తారు, అతని కళ్ళకి కనిపించకపోతే ఆరా తీస్తారని భయంతో బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. వందన, మీరేంటండి బైక్ ఎక్కడానికి అంతలా ఆలోచించాలా? మీలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారండి. సరే కానీ మీ ఇల్లెక్కడా అని అడుగుతుంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది వందన. ఇక ట్రాఫిక్ని దాటుకుంటూ త్వరగానే ఇంటికి తీసుకెళ్లాడు ఆమెని. మీకు పెళ్ళైందా అని అడిగాడు. వాళ్ళ ఇల్లు రావడంతో బైక్ ఆపి, అయిందండి, అయినా ఎందుకు అడుగుతున్నారు? మీరు పెళ్ళైనట్లుగా అనిపించట్లేదు, అందుకే అడుగుతున్నాను. సరేనండి, నేను వస్తాను అంటూ వెళ్తుంటే థ్యాంక్స్ అండి అనింది నవ్వుతూ. పర్వాలేదండి అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే
అప్పుడే అక్కడికి వచ్చిన సుమన్ వీళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే చూసి కళ్ళు ఎర్రవి చేశాడు. వెంటనే వందనని చేరి ఆమె రెక్కపట్టి చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. ఒక్కసారిగా సడన్గా జరిగిన పరిణామానికి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది వందన. ఎవడితో కొలికి వస్తున్నావే? నేను కూరగాయలు తీసుకురాను అన్నానని వంకతో ఇంతసేపు వాడితో కులికి ఇంటికొస్తున్నావా అని అరుస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూస్తూ ఉన్నారు. అయ్యో, మీరు చూస్తుంది అబద్ధమండి. నేను ఏం జరిగిందో చెబుతాను, ఇంట్లోకి పదండి అంటుంటే, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అందరూ చూస్తున్నారని సిగ్గుగా అనిపిస్తుందా? చేసేటప్పుడు లేని సిగ్గు మొగుడికి నిజం చెప్పేటప్పుడు సిగ్గుపడితే ఎలా అంటుంటే, ఆపండి, నేను అలాంటి దాన్ని కాదు. అసలు ఏమనుకుంటున్నారు? ఇన్నేళ్ల కాలంలో మీ భార్య గురించి తెలిసింది ఇంతేనా అంటూ బాధపడుతుంటే, ఏంటి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏంటి నీ గురించి తెలిసేది? ఇన్ని రోజుల నుండి నేను నిన్ను బయటకి వెళ్ళనివ్వలేదు, అందుకే ఆ ఛాన్స్ నీకు రాలేదు. ఇప్పుడు ఈరోజు వెళ్ళి తీసుకురామని చెబితే ఎవడినో వెంటేసుకొని వచ్చావు అని అడుగుతుంటే ఎమోషనల్గా మాట్లాడి నన్ను లాక్ చేయాలనుకుంటున్నావా? నీ నాటకాలు నా దగ్గర పనికిరావు. నీ సంగతి ఎలా కాదో ఇంట్లోకి పదవే చెబుతాను అంటూ ఆమె రెక్కపట్టి లోపలికి లాక్కొచ్చి ఇంట్లో పడేసి బెల్ట్ తీసి వాడి కోపం తీరే వరకు కొట్టాడు. ఎంత ఏడుస్తున్నా కనికరించలేదు. ఇక ఆ రోజు మొత్తం బెడ్ మీద నుండి లేవలేదు వందన. ఫీవర్ వచ్చి బెడ్కే అంకితమైంది. భర్త ప్రవర్తనకి రోజు రోజు ఆమెకు విసుగొస్తోంది. అలా ఒకరోజు హాయ్ అండి అంటూ ఎదురయ్యాడు వరుణ్. అతన్ని చూసి ఉలికిపడి మారు మాట్లాడకుండా అతన్ని దాటుకొని వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టుకొని ఏమైందండి, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారు అంటుంటే అతని చేతిని విసిరిగొట్టింది. ఎందుకు ముట్టుకుంటున్నావు, వదులు అంటూ. అయ్యో అదేంటండి అంత కోపం తెచ్చుకుంటారు? ఇప్పుడు నేనేమన్నానని? మిమ్మల్ని కలిసి చాలా రోజులవుతుందని పలకరించాను. మౌనంగా వెళ్ళిపోతుంటే చేయి పట్టుకున్నాను, అంతే కదా? ఇలా మాట్లాడినందుకే ఆ రోజు నా మొగుడు చాలా బాధలు పెట్టాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూశాడంటే నిజంగా పాడ కట్టేస్తాడు నాకు అంటుంటే, అయ్యో అవునా, మీ ఆయన అంత సాడిస్టా? సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు. అయినా అలాంటి వాడితో ఎలా ఉంటున్నారండి? జస్ట్ మాట్లాడితే అక్రమ సంబంధాలు అంటగడతారా? సరేనండి నేను వెళ్ళొస్తాను అని అతను మాట్లాడుతుండగానే వెళ్తుంటే, హలో, ఒక్క నిమిషం ఆగండి. నా పేరు వరుణ్. మీరు చూడ్డానికి చాలా మంచివర్లా ఉన్నారు. మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తోంది. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకండి అంటూ అతన్ని విజిటింగ్ కార్డు తీసి ఆమె చేతిలో పెట్టి, కష్టం వచ్చినప్పుడు ఎంత రాత్రి అయినా సరే నాకు ఒక్క కాల్ చేయండి, మీ ముందుంటాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా అమాయకురాల్లా ఉన్నారు. వస్తానండి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు అతను. వెళ్తున్న తనని అలాగే చూస్తూ ఉండిపోయింది వందన. ఇక ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్న సుమన్ టీవీ దగ్గర ఉన్న టై తీసుకొని కట్టుకుంటుండగా ఏదో కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు. అది విజిటింగ్ కార్డ్, వరుణ్ ఎలక్ట్రానిక్స్ అని కింద అతని ఫోటో కూడా ఉండడంతో మొన్న వందనతో చూసిన అబ్బాయి అని అతనికి గుర్తు రావడంతో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. వందన అంటూ గట్టిగా అరిచాడు. ఉలిక్కిపడి ఏంటండి అని పరుగున వచ్చింది. కిచెన్లో వంట చేస్తున్న వందన. ఏంటిది, ఇప్పుడేం చెబుతావే? నేను ఇంట్లో లేనప్పుడు వాడిని కలుస్తున్నావు కదా, నేను పెద్ద పతివ్రతను అని తెగ ఫోర్స్ కొట్టావు, ఇప్పుడేమంటావు అంటూ అరుస్తుంటే అది అని ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించేసింది. ఏం చెప్పినా అర్థం చేసుకునేవాడు కాదుగా. నువ్వు తప్పు చేశావు కాబట్టే తల దించుకున్నావు. తప్పు చేసిన దానివి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటూ ఆమె జుట్టు పట్టి బరబరా లాక్కొచ్చి బయటకు తోసి డోర్ వేసేశాడు సుమన్. ఏవండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేనేం తప్పు చేయలేదని చెబుతున్నా వినిపించుకోలేదు అతను. ఇక ఏడుస్తూ అక్కడే రాత్రి వరకు డోర్ తీయమని వేడుకుంటున్నా కనికరించలేదు రాక్షసుడు. అప్పుడే ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి కళ్ళు పెద్దవైతే, మీరేంటండి ఇక్కడ అని అడిగింది పూడుకుపోయిన గొంతుతో. ఏమైందండి అని అడిగాడు వరుణ్ బాధగా అనిపిస్తుంటే. జరిగింది చెప్పింది వందన. అంత రాక్షసుడా? అసలేమనుకుంటున్నాడు? అంత శాడిస్ట్ విధవ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. పదండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను అంటూ ఆమెను అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు. అసలు మీరు ఎవరు? మీరు నన్నెందుకు చూసుకోవాలి? నేను మీకు ఏమవుతాను అని అడుగుతుంటే, మీ మంచి కోరి శ్రేయోభిలాషి అనుకో అంటూ తన ఫ్లాట్కి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. భయంగా అనిపించింది. మీరేం టెన్షన్ పడకండి. మీరు అనుకునే అంత రాక్షసున్నైతే కాదు.
నేనేం భయపడట్లేదండి. ఆల్రెడీ నా జీవితం ఎప్పుడో నా చేతుల్లో నుండి చెయ్యి జారిపోయింది. ఇప్పుడు నాశనం అవ్వాల్సిందేమీ లేదు అనింది విరక్తిగా. అలా మాట్లాడకండి. మీకు చాలా జీవితం ఉందండి. మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి. మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు. అవును, మీరేం చదువుకున్నారండి? బీఎస్సీ చదివాను అని చెప్పింది. వెరీ గుడ్. మీకు నా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను. రేపు వాడి ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం. ఇప్పుడు తినేసి హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అతను అన్నట్లుగానే తన ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఇప్పించాడు వందనకి. ఇక వందన జాబ్ చేసుకుంటూ హాయిగా బ్రతుకుతోంది. వరుణ్ కూడా తన పని చేసుకుంటూ వందనతో ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటున్నాడు. ఒకరోజు పక్కింటి ఆవిడ వచ్చి, ఏరా వరుణ్, నీ పెళ్ళికి మమ్మల్ని ఎందుకు పిలవలేదురా అని అడిగింది. ఆమె అలా అనగానే కిచెన్లో వంట చేస్తున్న వందన, ఇక్కడ వరుణ్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేరా? ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అంటుంటే, అది బామ్మ, నేను మీతో తర్వాత మాట్లాడతాను, నాకు ఫోన్ వస్తోంది అంటూ మెల్లగా అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఏంటో ఈ కాలం పిల్లలు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది బామ్మ. ఇంట్లోకి వచ్చిన వరుణ్ కిచెన్లో వంట చేస్తున్న వందనని చూసి, సారీ వందన, తను అలా అడుగుతుంది అనుకోలేదు అంటుంటే, సారీ ఎందుకండి, మనిద్దరం ఇలా ఒకే రూమ్లో కలిసుంటే ఇలాగే అడుగుతారు. అయినా నేను మీ దగ్గర ఎన్ని రోజులు ఇలా ఉండాలి? నాకొక రూమ్ చూడండి, మనల్ని చూసి తప్పుగా అనుకుంటున్నారు అని చెబుతుంటే ఇంట్లో నుండి వందన వెళ్ళిపోతుందా అన్న ఆలోచనకే బాధగా అనిపించింది అతనికి. ఏమైందండి, మాట్లాడట్లేదు? ఇంట్లో నుండి వెళ్ళిపోతావా వందన అన్నాడు బాధగా. అతనలా అడగగానే వందనకు కూడా ఎలాగో అనిపించి, మరేం చేయాలండి, నా వల్ల మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీ వల్ల నేను మాటలు పడడం ఏంటి? బయటకు వెళ్ళి మీరు ఒక్కరి బ్రతుకుతానంటే నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఒక ఒంటరి ఆడపిల్లని అలా వదిలేయడం నాకు ఇష్టం లేదు. మీకు ఇక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపిస్తే వెళ్ళొచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక వెళ్తున్న వరుణ్ణి చూస్తూ ఉండిపోయింది. ఏమైందండి, వెళ్తాను అన్నారు, రూమ్ చూడనా అన్నాడు వరుణ్ అయిష్టంగా. మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళనండి. అయినా మీరు నన్ను అండి అని పిలవకండి, వందన అని పిలవండి. నువ్వు కూడా నన్ను అండి అని పిలవకు, వరుణ్ అని పిలువు అన్నాడు నవ్వుతూ. సరే, ఇక ఇంట్లో ఉండడం మీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని తప్పుగా అనుకుంటున్నారు కదా అంటుంటే, దీనికి ఒక పరిష్కారం ఉంది, చెబుతాను వింటావా అన్నాడు. చెప్పు వరుణ్ అనింది. తప్పుగా అనుకోకు, నీకిష్టమైతేనే. సరే చెప్పు ముందు అనింది. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? అప్పుడు ఎవరితో మాటలు పడాల్సిన అవసరం ఉండదు. అంటే బయట వాళ్ళ గురించి కాదు, నేను మిమ్మల్ని చూసినప్పటి నుండే ప్రేమిస్తున్నాను. మీకు పెళ్ళయిందని తెలిసి చాలా బాధపడ్డాను. అయినా కానీ మీ భర్త మంచోడు కాదని తెలిసి చాలా కోపం వచ్చింది. అందుకే ఆ రోజు విజిటింగ్ కార్డు ఇచ్చాను, ఇలాంటిదేదో జరుగుతుందని. నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. నీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం వందనా అనగానే అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏంటి మాట్లాడావు? నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పు, అంతేకాని ఇంట్లో నుండి వెళ్తానంటే మాత్రం నేను తట్టుకోలేను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వరుణ్. అతని మనసులో ఆమెపై ఇష్టం ఉన్న ఆమెపై అసభ్యంగా ప్రవర్తించలేదు. వచ్చినప్పటి నుండి చాలా పద్ధతిగా నడుచుకున్నాడు. అతను కూడా చాలా మంచివాడు. ఇలాంటి భర్త దొరికితే జీవితం చాలా సంతోషంగా ఉంటుందనిపించింది చాలాసార్లు ఆమెకు కూడా. ఇక ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఆమె మనసులో మాటని చెప్పాలని హాల్లో కూర్చుంది. ఇక రాత్రి 9 గంటల సమయంలో ఇంటికొచ్చాడు వరుణ్. నిన్నటి వరకు అతన్ని చూసిన ఎలాంటి ఫీలింగ్ ఆమెకు కలగలేదు, కానీ ఈరోజు ఎందుకో అతన్ని చూడాలంటే సిగ్గేస్తోంది. అతను వచ్చాడు అంటే ఆమె హార్ట్ బీట్ పెరిగిపోతోంది. అతన్ని ఫేస్ చేయాలంటే భయం వేసి కిచెన్లోకి పరిగెత్తింది వందన. వందన అనుకుంటూ వచ్చాడు వరుణ్. హా అనిందే కానీ అతని ముందుకు రాలేదు. ఏమైంది నీకు? ఎక్కడికెళ్ళావు? ఆకలేస్తుంది, వడ్డించు. ప్లీజ్ నువ్వే వడ్డించుకో వరుణ్ అనింది. అరే, నువ్వు వడ్డిస్తేనే నాకు తినాలనిపిస్తుంది. ఇలా రా. అసలేం చేస్తున్నావు కిచెన్లో అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. ఏం పని లేకుండా అక్కడే నిలబడి ఏటో చూస్తూ ఉంది. ఆమె విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ దగ్గరికెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఒక్కసారిగా
చెంగున ఎగిరి వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది నీకు? అలా భయపడ్డావు? ఏం లేదు వరుణ్ అనింది తడబడుతూ. సరే కానీ కిచెన్లో ఏం చేస్తున్నావు? పద, నాకు వడ్డిదువ్వు అంటూ ఆమె చెయ్యి పట్టి తీసుకెళ్తుంటే అతని స్పర్శకి ఆమెకు ఏదేదో అవుతోంది. ఇక డైనింగ్ చైర్లో కూర్చుని వడ్డించు అన్నాడు. అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించి అతని ప్లేట్లో ఫుడ్ పెట్టి కూర్చుంది. అసలు నీకు ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? నాకెందుకో డౌట్ వస్తోంది. నీ ప్రవర్తనలో చాలా చేంజ్ వచ్చింది అంటూ ఆమె చుబుకం పట్టి పైకన్నాడు. అతని కళ్ళలోకి చూడలేక కళ్ళు కిందకి వాల్చేసింది. ప్లీజ్ వరుణ్, నన్ను వదిలేసేయ్ అంటూ అక్కడి నుండి పారిపోయింది. కొత్తగా ఆమె ఎలా సిగ్గుపడుతుంటే నిజంగా చాలా నచ్చేసింది. కొత్తగా కూడా అనిపిస్తోంది. ఎందుకు సిగ్గుపడుతుందో అతనికి అర్థం కాలేదు. ఇక ఆమె లేదని త్వరగా తినేసి వందన కోసం వెళ్ళాడు. బాల్కనీలో ఎటో చూస్తూ ఉన్న ఆమెని నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఏమైంది అన్నాడు. నీతో ఒక విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని కంగారుగా చెబుతుంటే ఏంటన్నాడు నవ్వుతూ. మార్నింగ్ నువ్వు అడిగిన దాని గురించి అనింది. ఏమడిగాను అన్నాడు. అదే అడిగావు కదా. ఏమడిగాను అన్నాడు మళ్ళీ. అదే మనిద్దరి పెళ్లి గురించి అనింది ఒక్కో అక్షరం కష్టంగా పలుకుతూ. అతని పెదవుల్లో నవ్వు వచ్చి చేరి మరేం ఆలోచించావు అన్నాడు అల్లరిగా. ఎలా చెప్పాలో అర్థం కాక అతన్ని ఫేస్ చేయలేక అటువైపు తిరిగి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాక భయం వేసింది అన్న పదం గొంతులోనే ఆగిపోయింది. ఎందుకంటే ఆమెను వెనక నుండి హత్తుకొని మెడపై ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా అతని పెదవుల స్పర్శకి ఒళ్ళంతా జరికిచ్చినట్లు అనిపించింది. చేతులు వణుకుతూ చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి అంతలా భయపడుతున్నావు? రేపే పెళ్లి ముహూర్తం పెట్టించాను. నాకు తెలుసు నువ్వు నాకు నో చెప్పవని అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని కళ్ళలోకి చూస్తూ మరీ ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు, చాలా కష్టంగా ఉంటుంది అని నవ్వుతూ ఆమె పెదాలని అందుకున్నాడు. ఇక మొదటిసారి అంత ప్రేమగా ఇస్తున్న ముద్దుకి ఆమె మనసు కరిగిపోయింది. ఆమె భర్త ఎప్పుడు ముద్దు పెట్టినా హార్డుగా పెదాలని కొరికేవాడు. ఇంత స్మూత్గా ఎప్పుడు ఇవ్వలేదు. వరుణ్ మీద ప్రేమ మరింత పెరుగుతుంటే అతని వీపుని చుట్టేసింది వందన. అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు రెడీ అయ్యి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని ఇంటికి బయలుదేరారు. ఇక వాళ్ళ బెడ్రూమ్ని మల్లెపూలతో అందంగా అలంకరించుకొని పట్టు పంచా కట్టుకొని వందన కోసం వెయిట్ చేస్తున్నాడు వరుణ్. అతని ఎదురు చూపులకి ఫలితంగా లోపలికొచ్చింది వందన. వైట్ కలర్ చీరలో చేతిలో పాల గ్లాస్తో అలా చూస్తుంటే అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. దగ్గరికెళ్ళి చేతిలో ఉన్న పాల గ్లాస్ని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి పాల గ్లాస్ ఆమె చేతిలో పెడుతుంటే మీరు తాగండి అనింది. నువ్వు తాగించు అన్నాడు చిన్నగా నవ్వుతూ. సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతుంటే అతనికి తాగించి ఆమె సగం తాగింది. ఇక మాటలు కరువయ్యి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదిటి మీద ముద్దు పెడుతూ ఆమెను అమాంతం హత్తుకొని బెడ్ మీదకి చేర్చి ఆమె అరికాలు పాదం నుండి అతని పెదవులతో ఆమెను అభిషేకిస్తూ ఒక్కో వలువ భారంగా అనిపిస్తుంటే పెదాలతో మెల్లగా తొలగిస్తూ ఆమె అందాలని ఎత్తుపల్లాలని కళ్ళతో పెదవులతో ఆస్వాదిస్తుంటే అతని స్పర్శకి ఇద్దరిలో కోరికలు శిఖరాన్నంటాయి. అతని పెదవుల స్పర్శకి ఎగసిపడుతున్న ఎద అతని రారమ్మంటూ పిలుస్తుంటే ఆగలేక ఆమె మీద యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అతని చేతులు చేసే చేష్టలకి ఆమె నోటి వెంట నిట్టూర్పులు వదులుతుంటే అతనిలో తాపం మరింత పెరగడంతో ఆమెను అతని సొంతం చేసుకున్నాడు. ఇక ఇద్దరు వాళ్ళ వివాహ జీవితానికి శ్రీకారం చుట్టారు.